ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు సార్వత్రిక సంఘమునకు ప్రభునామమున వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందును విశ్వాసముంచుడి. ఈరోజు కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధాత్మ దేవుని లేఖనమును బట్టి సర్వశక్తుడైన దేవుని నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటూ, అపోస్తులైన యోహాను యేసు ప్రధాన శిష్యుల్లో ఒకరిగాను, యేసు ప్రేమించిన శిష్యుడుగాను వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు దేవుడని, అభిషక్తుడని, లోకరక్షకుడని యోహాను సువార్తలో వ్రాయబడిన మాటలను బట్టి, కార్యాలను బట్టి అర్థమవుతుంది. నేటి వాగ్దానముగా తీసుకున్న వచనాన్ని చూసినట్లయితే క్రీస్తు తన శిష్యులను ఏ విధంగా ఓదార్చారో తెలుస్తుంది. వారి యజమాని వెళ్ళిపోతున్నారని తెలిసి, ఏదో వింతైన కష్టతరమైన సంగతి జరగబోతుందని తెలిసి భయముకు, ఆందోళనకు, కలవరమునకు గురైనప్పుడు యేసు తన శిష్యులతో స్వయంగా పలికిన మాటలే ఇవి. నిజమే కదా? ఒక విశ్వాసిగా, ఒక మనిషిగా మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో, సమస్యలలో కొన్నిసార్లు హఠాత్తుగా అనుకోని సంగతులు ఎదురవుతాయి. అవి ఎంతగానో కలవరానికి, ఆందోళనకి, భయానికి కారణమవుతాయి. మనశ్శాంతి కరువై జీవితం ఒక తుఫాను వలె మారిపోతుంది. అయితే నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసుని సొంత రక్షకునిగా అంగీకరించిన ఓ విశ్వాసి, నీవు ఆందోళన, కలవరం లేకుండా నిబ్బరంగా ఉండడానికి ఒకే ఒక్క కారణం ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన నమ్మదగినవాడు. ఆయన ప్రజగా యేసునందు విశ్వాసమే నీకు, నాకు ఉన్న ప్రతికూల పరిస్థితుల నుండి జయించే మార్గం. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది, జయమునిస్తుంది. కాబట్టి నీ విశ్వాసము ద్వారా దేవుని మహిమను చూసే భాగ్యమును పొందుకో. అట్టి భాగ్యము కొరకు దేవుని సన్నిధిని చేరి ప్రార్థన చేయి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. సర్వశక్తుడగు దేవా, నీకు స్తోత్రములు నాయన. అయా, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలు తండ్రి నీ సన్నిధి చేరి నీ వాగ్దానమును బట్టి అయా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆయన నీ కనికరమును ఉంచండి. అయా, వారి ఎదుర్కొంటున్న పరిస్థితుల నుండి, కలవరము నుండి నాయన నీ యందు విశ్వాసమే వారికి జవాబుగా ప్రభువా అయా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా విశ్వాసంలో స్థిరమైన మనస్సును వారికి కలిగించండి, విశ్వాసంలో బలపరచండి తండ్రి, నీకు స్తోత్రములు. ముఖ్యంగా రక్షణ లేని బిడ్డలకు రక్షణ మారు మనసును దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థతను అనుగ్రహించండి. అయా, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. ఈ దినం ప్రతి ఒక్కరు రాకపోకలే యందు నీ కరికరమును ఉంచండి. అయా, నీ హస్తమును తోడుగా ఉంచండి. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రములు. ఈ దినం ప్రార్థించి ప్రయత్నిస్తున్న ప్రతి ప్రార్థనకు కూడా మీరు జవాబును అనుగ్రహించండి. సార్వత్రిక సంఘముగా ఉన్న ప్రతి బిడ్డను నీ బలమైన పాత్రలుగా వాడుకోండి. దీన సంఘాలను, దీన సేవకులను నాయన అయా మీరు దర్శించండి. నీ వాక్య జ్ఞానముతో తండ్రి, నీ వాక్శక్తితో అనేకులు నాయన నీ సన్నిధికి నడిపించబడినట్లు, అయా నీ నాయన వారి ఆత్మలు రక్షింపబడినట్లు కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రములు. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. ఉద్యోగాల కొరకు నాయన, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు నీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. పరిశుద్ధాత్మదేవా, నీకే స్తోత్రములు. అయా, ఈ దినం పుట్టినరోజు, పెళ్లి రోజు చేసుకున్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరొకసారి ప్రభువా, నీ రాజ్య వ్యాప్తిలో నీ బిడ్డలైన వారందరినీ కూడా బలమైన పాత్రలుగా వాడుకొని ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధాత్మ సన్నిధిని దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ అడుగుచున్నాను తండ్రి. ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.